हाँ नहीं ले ले sir. Yeah, hi teachers, hi everybody. Just I want to give you a small introduction to you all. I just want to give you clear picture how to take the online classes now onwards. Okay, so we are not going to open the camera. We are asking the children to close their cams. Okay, నువ్వు వింటున్నావా, క్లాస్ ఓపెన్ చేసినావా, అరే బుక్ పట్టినవా, ఇవన్నీ మనము డిస్కషన్ చేయడంలోనే సగం టైం పోయింది మనకి. So we are not asking anything to them to either open the class, open the system, open the screen, that's all. We are keeping them completely mute during explanation time. During explanation time, mute everyone, mute all. Ask them to keep the cameras off. ఇప్పుడు కెమెరాస్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే పక్కన ఇట్లా చూస్తారు, వాడు ఎవరు వచ్చినారు, ఏ టీచర్, ఏ పిల్లోడు, దే ఆర్ ఆల్ వాచింగ్ లైక్ దిస్. సో మ్యూట్ ఆల్ ద కెమెరాస్ ఆల్సో, వీడియోస్ ఆల్సో క్లోజ్ చేయండి. మీ ఒక్క కెమెరానే ఆన్ ఉంటుంది and that camera will be opened. Okay, and now what we have to do is we have to share the screen. See, screen share chesesi, screen share lo compulsory you have to create. ఇప్పుడు మీరు ఏ టాపిక్ చెప్పాలనుకుంటారు, విచ్ టాపిక్ యూ ఆర్ గోయింగ్ టు డూ, దట్ టాపిక్ యూ హ్యావ్ టు టేక్ ఎ పిక్చర్. సిస్టంలో మొబైల్లో అందరూ కూడా డాక్యుమెంట్ స్కానర్ అని ఉంటుంది, డాక్యుమెంట్ స్కానర్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ద డాక్యుమెంట్ స్కానర్ ఈస్ డౌన్లోడెడ్ ఇన్ యువర్ ఫోన్, which picture you want to take, that picture closely, only this much only it should be there. It should not be more. A big picture తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వాడికి చూసినవారా కనిపించిందారా అంటే చండాలంగా ఉంటుంది. ఇంతలో ఎంత పడుతుంది అంతే క్లోజప్, ఒక 2 lines 3 lines 4 lines మాత్రమే ఒక పిక్చర్గా ఉండాలి. You are doing anything, you have to explain that much only, that much should be there in the picture. Okay, 5 lines 10 lines అంతవరకే పిక్చర్లో ఉండాలి. Now this one you have to take the photograph. Okay, and 10 photo, ఇప్పుడు 10 టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో 10 నువ్వు ఒక 10 సెంటెన్సెస్ ఫామ్ చేయాల్సి ఉంది. You have to create 10 sentences. What you have to do, 10 pictures you have to take. Each sentence should be each word in the each pic, or else at least 2 sentences in one pic. ఒక సమ్ చేస్తున్నాం అనుకో, ఒక సమ్ మాత్రమే పిక్ తీసి పెట్టుకోవాలి. ఆ పిక్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మనం ఇక్కడ పెన్ తోటి స్క్రైబ్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ప్రాసెస్, రాస్తూ కూడా చేయొచ్చు, చేసి మళ్ళీ ఈ పిక్ పెట్టాలి. ఇప్పుడు మనం రాసిన దానికి ఈ సిస్టంలో కూడా మనం ఆల్రెడీ రాసిన నోట్స్, మనమే రాసిన నోట్సే ఉంటుంది కదా, అది ఇక్కడ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒక్కొక్కటి స్క్రీన్ షేర్ వీ హ్యావ్ టు డూ, అండ్ దట్ స్క్రీన్ ఐ విల్ ప్రొవైడ్ వన్ ప్యాడ్ లైక్ దిస్. A small pad will be provided to you all and it will be there in the school. Okay, 3 school అంటే నేను అనుకుంటాను ఒక ఇప్పుడు ఆల్రెడీ 3 or 4 ఉన్నాయి మన దగ్గర, ఇంకొక 5 ఇంకొక 8 ఏమో తెప్పిస్తాను. ఎట్ ఎ టైం 10 మెంబర్స్కి యూజ్ అయ్యేటట్టుగా. ఎట్ టైం అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని టీచర్స్ కాకుండా ఇక్కడ ఎన్ని క్లాసెస్ అవుతున్నాయి, 3-4 అవుతున్నాయి అంతవరకు. మ్యాక్సిమం ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్కటి తీయడానికి ట్రై చేస్తాం పాసిబుల్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మీరు రాస్తున్నారు, యువర్ ఫేస్ ఈస్ దేర్, నౌ యు ఆర్ సీయింగ్ ద కెమెరా, నౌ యు ఆర్ రైటింగ్ హియర్, బట్ the screen sharing which is happening, in that screen share you are writing whatever you are writing here, that will be saved on the screen. Now you are explaining, neat కనిపిస్తున్నట్టే కదా ఇంకా అక్కడ. Now whatever you are writing here, that will be displayed there, and whatever the pictures you have taken already, that pictures you have to save the screen. Now pictures షేర్లోకి వచ్చేసాయి స్క్రీన్లో, దానిపైన కూడా మనం అన్నోటేషన్ చేయొచ్చు, రాయొచ్చు. షేర్ స్క్రీన్ చేసేస్తాం, పిక్చర్ అయితే ఏంది, ఫోటో అయితే ఏంది, ఉత్తి పేపర్ అయితే. Okay, 10 papers you want to share, that also you can take a pics. Whatever you want to share, whatever you want to explain, that you take a pic and share the screen. During the sharing the screen, that you have to keep. That thesis మళ్ళీ దాన్ని ఇక్కడ ఎంటర్ రాస్తుంటాం, అక్కడ కూడా అక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తాం. అగైన్ while explaining we will explain like this. This is what, that is what, this is what. You are seeing the picture and explaining. You are seeing the screen, in that screen this paper will come out. In that you are seeing and explaining. Now child will see that you are seeing the class clearly, but you are writing here, but you are not writing, you are not disturbing the phone కావచ్చు, సిస్టమ్ కావచ్చు, స్క్రీన్ కావచ్చు. వీఆర్ ప్లానింగ్ యాక్చువల్ ఫోన్కే సపోర్ట్ చేసినట్టే ప్లాన్ చేస్తున్నాం. ఇది సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఫోన్స్కి సపోర్ట్ చేయవు కాబట్టి స్క్రీన్ సిస్టంలోనే కూర్చోవాలి, సిస్టమ్ ముందు కూర్చొని దీని మీద రాస్తుండాల్సి ఉంటుంది. అయితే మనం మైండ్లో పెట్టుకోవాలి, సిస్టంలో స్క్రీన్లో మీరు ఇంత పెద్దది పెట్టినా వాడు పేరెంట్ దగ్గర ఇంత పెద్ద స్క్రీన్ ఉండకపోతే, ఫోనే ఉన్నది అనుకో, ఫోన్లోనే చూస్తున్నా వాడు క్లియర్గా కనిపించాలి, అది ఇంత క్లియర్గా ఉంది కదా ఫోన్లో కూడా అనేటట్టు ఉండదు. ఓకే, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, రైట్ ఎవ్రీబడి. తర్వాత లోగోస్, స్కూల్ పేరు ఉన్న లోగో స్టిక్కర్స్ తయారు చేయండి మేడం. ఆ స్టిక్కర్స్ అన్ని టీచర్స్కి ఏంటి, వాళ్ళు ఏ పిక్చర్ తీసినా
ఆ స్టిక్కర్ ఉంటుంది కదా దానిపైన పెట్టి ఫోటో తీయాలి. డాక్యుమెంట్ స్కాన్ చేసినప్పుడు ప్రతి స్కాన్ లోపల స్కూల్ పేరు రావాలి. గ్లోబల్ స్కూల్స్ క్యాంబ్రిడ్జ్ గౌతమ్ క్వీన్స్ అని చెప్పి ఇట్లా పెట్టేసి దాని పిక్ తీయండి. ప్రతి పిక్కి ఇక్కడ పక్కన షేర్ స్క్రీన్ whenever it is happening, in that share screen compulsorily there will be one slide will be there. స్లైడ్స్ ఉంటాయి కదా షేర్ స్క్రీన్లో, స్లైడ్కి ఇక్కడ కంపల్సరీ స్కూల్ పేరు ఉంటుంది. అప్పుడు మన స్కూల్ పేరు కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టే. తర్వాత మీ పేరు, యూ షుడ్ నాట్ కీప్ యువర్ నేమ్ ఆర్ గ్లోబల్ స్కూల్ ఆర్ ఉదయ్ సార్ నేమ్, యూ హ్యావ్ టు రీనేమ్ యాజ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ టీచర్ ఇస్ దేర్. సైన్స్ టీచర్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు రీనేమ్ సమ్ కెమికల్ నేమ్. లైక్ కెమిస్ట్రీ ఉంది, ఈరోజు కెమిస్ట్రీ చెప్తున్నాం. కెమిస్ట్రీలో ఫార్ములా లేదా ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అయాడ్ అని పెట్టండి. లేదా బయాలజీ చెప్తున్నాం, లేదా ఏదైనా ఎలిమెంట్, నేమ్ ద ఎలిమెంట్. అంటే ఒక్కొక్క వర్డ్ కూడా మీరు ఏదైతే సబ్జెక్ట్లో నుంచి ఉన్న ఒక వర్డ్ ఉందో ఆ వర్డే మీ పేరు. ఓకేనా? మీ పేరేంటో మీకు తెలుసు, పిల్లలకు తెలుసు, మీరు చెప్తాం. తర్వాత అక్కడ స్క్రీన్లో మాత్రం ఎప్పుడు వస్తుంటుంది కదా, ఆ వచ్చిన ప్లేస్లో యూ హ్యావ్ టు మెన్షన్ దిస్ వన్ ఆల్సో, జింక్ అయాన్. ఆల్రెడీ మనం ఒకవేళ షేర్ స్క్రీన్ చేస్తే ఇక్కడ షేర్ స్క్రీన్లో అక్కడ ఆల్రెడీ యూ విల్ గెట్ వన్ మన స్కూల్ పేరు వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక క్లోరిన్ నేర్పియండి, ఒక ఫ్లోరిన్ నేర్పియండి, ఒక బయాలజీలో లేదా మ్యాథ్స్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా పెట్టండి అక్కడ. ఓకే, అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ పెట్టండి. ఓకే, ఒకవేళ మీరు ఫోటో తీసిన దాంట్లో కూడా ఇక్కడ ఒక ఫార్ములా రాసేసి దాన్ని ఫోటో తీయండి. ప్రతి దానికి ఒక ఫార్ములా రాసి అక్కడ పెట్టండి. ప్రతిసారి స్క్రీన్ మారినా ఆ రోజు ఒకటే ఫార్ములా ఉంటుంది అక్కడ. ఓకే, వన్ వర్డ్, ఇప్పుడు వన్ ఫార్ములా ఉందనుకోండి, చిన్నగా ఒక లైన్ అంతా ఫార్ములా. ఈ షేర్ స్క్రీన్లో ఎన్ని స్లైడ్లు చేస్తే ఇదే ఫార్ములా ఈ రోజు చెప్పే క్లాస్లో అదే ఫార్ములా ఒకటే ఫార్ములా ఉండేటట్టు చూసుకోండి. హిందీ ఉంది, హిందీలో ఏదైనా వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్, ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్, టెక్స్ట్ బుక్లోకి సంబంధించిన ఇంపార్టెంట్ క్యాటలిస్ట్కి సంబంధించి ఎనీ ఇంపార్టెంట్ వర్డ్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ లైక్ అండ్ దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ డాక్యుమెంట్ స్కానర్ అనే ఫోటో. స్కానర్ డౌన్లోడ్ చేయమన్నాను కదా, డాక్యుమెంట్ స్కానర్. మీరు స్కాన్ చేస్తే కరెక్ట్గా డాక్యుమెంటే స్కాన్ అవుతుంది దాంట్లో. ఎట్లా అంటే మనం జేపీఈజీ పీడిఎఫ్ ఫైల్ లాగా అవుతుంది. అప్పుడు వాటిని మనం స్లైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లైడ్ షో చేయొచ్చు, స్లైడ్ షో చేస్తూనే ఇక్కడ రాయొచ్చు. చెప్పాను కదా పెన్ ఇస్తానని చెప్పాను కదా, సార్ అందరికీ పెన్ ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ రాయొచ్చు. నౌ యూ ఆర్ ఏబుల్ టు ద టీచర్, ద చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు సీ ద టీచర్, దే ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్ క్లియర్లీ. అది మొబైల్ student should not write anything. Student will only write in a message form. ఓన్లీ మెసేజ్లో టైప్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏ అన్నా బి అన్నా సి అన్నా టైప్ చేస్తారు. కంపల్సరీలీ యూ షుడ్ మెయింటైన్ మెసేజ్ ఎవరు పంపిస్తున్నారు, మెసేజ్ పంపించిన పిల్లోడి పేరు, వాళ్ళకి ఎట్లుండాలంటే హోస్ట్ ద చైల్డ్ హ్యాస్ టు సెండ్ ద మెసేజ్ ఓన్లీ టు ద హోస్ట్. అది సెట్ చేసుకోవాలి కంపల్సరీ. అది ఎట్లా సెట్ చేసుకోవాలని మీరు నేర్చుకోవాల్సింది, అది చెయ్యండి. నేను ఇంకా వేరే అప్డేషన్స్ ప్లాన్ చేస్తున్నాను, కాకపోతే యోలాలా రెడీగా ఉన్నది కాబట్టి ఫస్ట్ ఇది ఉపయోగిద్దాం. ఆల్రెడీ జూమ్ అందరికి తెలుసు, జూమ్ ఇప్పుడు అందరికీ వచ్చు కాబట్టి యోలాలో కూడా జూమే వస్తుంది కాబట్టి అందరికీ వచ్చింది కాబట్టి ఈజీగా అవుతుంది అని చెప్పి జస్ట్ వీఆర్ యూజింగ్ ద సేమ్ యోలో యాప్ ఫర్ యువర్ క్లాసెస్. ఓకే, ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ సెండ్ ఇట్ టు మీ త్రూ వాట్సాప్ సో దట్ ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్. YOLO app. Yes, you have to join through the YOLO app. We have to join through the YOLO app. Yes. No, everybody should join through YOLO app. See, open now. Once what you do, you just open your phones. Open your phone. Sir. YOLO app lo మనం టెస్ట్ పెడతాం కదా సార్, కరెక్షన్ చేసాం గుర్తుందా? కరెక్షన్ చేసాం. అయితే పిల్లలు రాసింది మనం పంపించినప్పుడు వాట్సాప్లో YOLO app లోకి మనం తీసుకోవచ్చా? అదెక్కడ కావాలి సార్? అదే చేపిస్తే ఇప్పుడు అదే వస్తుంది సార్. పాస్వర్డ్ కొట్టండి, థంబ్ పెట్టండి. Yeah, open the app now. Open the app, YOLO app. Whenever you are opening the YOLO app, you find it this type of messages. Here 3 lines will be there. You just click these 3 lines. Once you have clicked the 3 lines, you will get this type of option, and it's online classes. See here, online classes will be there. You click that online classes. Once you click the online classes, now what you do, just right side, left side, there will be create classes will be there at this corner. Just create the class. Now timetable, do you remember the timetable everybody? Do you have the timetable with you? Ma'am, last time 35 minutes class is there, that timetable you schedule it. Yes, classes will be same classes like 5th, 10th time, 9th, 8th, 7th, 6th time timing is there, that same timings you follow. Last time timetable is there, that time only we will follow it.
but you just, do you have remembering or not, you don't know, no? Now what you do, just you create one class, sorry, Mali